ఊర్లో ఏ నలుగురు కలిసినా ఓట్ల ముచ్చట్లేనబ్బా. మన వార్డులా ఎవరు పోటీ చేస్తున్నారు, సర్పంచ్గా ఎవరు కోటేయాలి, మునుపు గెలిచినోళ్ళు పోటీలు ఉన్నారా, మళ్ళా వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలనా, కొత్తోళ్ళని ఎన్నుకోవాలనా, ఎవరైతే మంచిగా పనులు అరుచుకుంటారని చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. మనోళ్ళకే వేసుకోవాలని ముచ్చట్లు సుతా పక్కా వస్తాయబ్బా. మీ ఊర్లో ఎట్లెట్లుందో మీకు తెలుసు కానీ అంతటా ఏం నడుస్తుంది, రిజర్వేషన్ల ముచ్చట ఏమైందా అరుచుకుందాం పాన్రి. సర్పంచ్ ఎన్నికల మీద స్టే ఇచ్చుడు కుదరదని సాఫ్ సీదా చెప్పింది హైకోర్టు. రిజర్వేషన్లు 50కి మించొద్దు, పాత ప్రకారమే ఓట్లు పెట్టాలని మేమే ఆర్డర్ వేసినాం, సర్కారు సుత గట్లనే పోయింది, ఇప్పుడు ఆపాలని ఎట్లా చెప్తామని క్వశ్చన్ చేసింది. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిండ్రు, కులాల లెక్కన చూసి చాలా మట్టుకు తగ్గినాయని బీసీ సంఘాల లీడర్లు పిటిషన్లు వేస్తే దాని మీద కౌంటర్ పిటిషన్ వేస్తానికి సర్కారుకు 6 వారాల టైం ఇచ్చింది. ఈలోపు ఓట్లే ఓడుస్తాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 3 విడతల ఓట్లు పడతాయి అంతటా. కోర్టులు ఈ పంచాయతీ ఒడిసింది కానీ పార్టీల నడుమ ఫైటింగ్ ఇంకింత జోరైంది. 17% కుదిస్తే నైతిక బాధ్యత వహించి మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సింది పోయి 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసింది ఎవరు, ఇది అడ్డు తలుగు నడ్డి విరిచింది ఎవరు కూడా మీకు తెలియకుంటే ఎట్లా? లేలే, సర్పంచ్ ఓట్లతోటే ఒడిసిపోలేదు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం పక్కా 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, హైకోర్టు ఆర్డర్ ఉండుతోటే పాత జీవో ప్రకారం ఓట్లు పెట్టాల్సి వచ్చిందనేది సర్కారు మాట. ఇక నామినేషన్ల ముచ్చట చూస్తే నిన్నటి కంటే ఇలా పెరిగినాయి. కొత్తగా బ్యాంకు పాస్బుక్లు తీసుడు, గ్రామ పంచాయతీలు కట్టాల్సిన బిల్లులు పెండింగ్ లేనట్టు రసీదులు తెచ్చుడు ఆలస్యమయ్యే వరకు ఇలా లైన్లు కట్టిండ్రు చాలా మంది. ఫస్ట్ విడత నామినేషన్లు రేపే ఆఖరు. రూల్ ప్రకారం ఇవ్వాల్సిన కాగితాలు ఏమన్నా పెండింగ్ ఉన్నా రేపటి వరకు ఇవ్వచ్చునట. ఇక పోటీ చేస్తోళ్ళని ఇంటింటి ప్రచారం జోరు వెంచుడే, గల్లీల మైకుల మోత మోగుడే.